ఇప్పుడు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్ చూద్దాం. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 100% పంపిణీ పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు అందించేందుకు గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమంతో పాటు ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. జూలై 1, 2, 3 తేదీల్లో పవన్ పిఠాపురం టూర్ కొనసాగుతుంది. క్షేత్రస్థాయి పరిశీలనలో నియోజకవర్గాల సమస్యల గురించి ప్రజలను ఆయన అడిగి తెలుసుకుంటారు. ఏపీలో ఇవాళ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 2 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. డిఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుందని విద్యాశాఖ నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరిలో టెట్ నిర్వహించగా 58.56% మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో ఇటీవల మెగా డిఎస్సీ ప్రకటించింది. గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 6,100 పోస్టుల డిఎస్సీ నోటిఫికేషన్ను ఇవాళ రద్దు చేస్తూ జీవో కూడా జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మొదటి రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. 4 రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్వేలను నిపుణులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బృందాల్లో అమెరికా, కెనడా ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు. నేడు డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలని పరిశీలిస్తారు. వాళ్ళు జూలై 3 వరకు జరిగేటువంటి పర్యటనలో ప్రాజెక్టు ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించనున్నారు. సిపిజి తీవ్రత తెలిపే సీజీఓ మీటర్ రీడింగ్లు, మట్టి, రాతి నాణ్యత పరిశీలన, జియో ఫిజికల్ నివేదికలు, ఏఎఫ్ఆర్వై ప్రతిపాదించినటువంటి జియో టెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. ఇక తుది నివేదిక ఇచ్చి జూలై 4న స్వదేశాలకు వెళ్లిపోతారు వాళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. 2009 బ్యాచ్ ఐఏఎస్ కు చెందినటువంటి కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కార్తికేయ మిశ్రాను ఏపీ సర్వీసులకు పంపాలని కేంద్రానికి సీఎం లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించినటువంటి డీఓపీటీ కార్తికేయ మిశ్రాను ఏపీ కేడర్కు పంపుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలోనే తీపి కబురు చెబుతామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ విధానాలపై అధ్యయనం చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఇక గత ప్రభుత్వ హయాంలో స్పోర్ట్స్ లో భారీగా కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీ ఆఫీసులు, నాయకుల ఆస్తులపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడం సరైన పద్ధతి కాదంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏదైనా పొరపాటు జరిగితే నోటీసు ఇవ్వాలి తప్ప రాజకీయ పార్టీల ఆస్తులపైకి వేరొకరు వెళితే అది సివిల్ వార్గా మారే అవకాశం ఉందని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బిళ్లకూరు గ్రామంలో కొత్తపేట వెళ్లే బండారు సత్యానందరావు పర్యటించారు. సత్యానందరావుకు గ్రామస్తులు స్వాగతం పలికారు. వైసీపీ అరాచక పాలనలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితే లేకుండా పోయిందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రైతాంగ వైద్యారోగ్య సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తిరుపతి జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. ఉద్రిక్తత జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని ఎంపీకి పోలీసులు వివరించారు. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ దాడులకు పాల్పడుతోందంటూ మిథున్ రెడ్డి విమర్శించారు. జేసీబీలతో పేదలిళ్లు కూల్చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారాలని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పుంగనూరులో అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీజం చేశారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో టీడీపీని భూస్థాపితం చేసేందుకు ఎత్తిరించారు అన్నారు. 700 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆయన వాపోయారు. ఇక ప్రభుత్వ జీవోలన్నీ భారతీయ భాషలోనే ఉండాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ప్రాథమిక విద్య నుంచి ప్రొఫెషనల్ టెక్స్ట్ బుక్స్ వరకు కూడా మదర్ టంగ్లోనే ఉండాలన్నారు. వెంకయ్య 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవన ప్రస్థానంపై రూపొందించినటువంటి 3 పుస్తకాలను ప్రధాని మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. రాజకీయాలు రోజురోజుకి దారుణంగా మారిపోతున్నాయన్నారు. చట్టసభలకు ఎన్నికైన యువత చట్టసభలకు గౌరవం తేవాలని, సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. చట్టసభల్లో హుందాగా మాట్లాడాలని హితవు పలికారాయన. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిన మాదిరిగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ కాంగ్రెస్లు రెండు అవినీతి పార్టీలే అని విమర్శించారు ఆయన. రేవంత్ సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకే నిధులు ఇస్తామని ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యం కాదన్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుందని ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అధికారిక కార్యక్రమాల్లో స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా చూస్తామన్నారు. నిధుల కేటాయింపు సైతం అదేవిధంగా ఉంటుందన్నారు సీతక్క. రానున్న రోజుల్లో మంచినీళ్లు, ఆరోగ్య సమస్యలు ఇటువంటివేవి కూడా రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తామన్నారు మంత్రి సీతక్క. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను సీఎం రేవంత్ కలిశారు. హైదరాబాద్ వచ్చినటువంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి ఆహ్వానించారు. ఇరువురి మధ్య భేటీ మర్యాదపూర్వకంగా జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం. గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయకును మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. 7 రోజుల నుంచి మోతీలాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. నాడు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వాడుకుందని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారని, కానీ ఇంతవరకు అతిగతి లేదన్నారు హరీష్ రావు. గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరో వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ సందర్భంగా మేకలను బలి ఇచ్చే సంప్రదాయాల్లో హలాల్ చేయొద్దని పిలుపునిచ్చారు ఆయన. ఈ ఏడాది బోనాల పండుగకు ఈ సంకల్పం హిందువులు తీసుకోవాలంటూ రాజాసింగ్ తెలిపారు. బోనాల పండుగ కోసం 35 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు రాజాసింగ్. విద్యుత్ బిల్లుల వసూలుకు ఆదాయానికి అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇది పాత బస్తీకి పరిమితం కాదన్నారు. రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంట్ ఇక రాష్ట్రంలో ఉండవని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని అనుమానం వ్యక్తం చేశారు మాజీ మంత్రి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిన విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడాన్ని కేసీఆర్ అంగీకరించలేదన్నారు జగదీష్ రెడ్డి. ఇక విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆంధ్రలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారన్నారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టీటీడీని కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనపై సంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. సీఎం టెక్స్టైల్ పార్క్ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారని రేవూరి తెలిపారు. టెక్స్టైల్ పార్క్లో స్థానికులకు 80%, ఇతర వ్యక్తులు 20% ఉండేలా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. అలాగే అక్కడ పనిచేసే వారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించినట్లు రేవూరి తెలిపారు. వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను సీఎం రేవంత్ ముక్కుబడిగా పరిశీలించారన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. నగర అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదన్నారు. పేద ప్రజల కోసం కాకుండా ప్రైవేట్ ఆసుపత్రి కోసం వరంగల్కి సీఎం వచ్చారని విమర్శించారు వినయ్ భాస్కర్. సీఎం పర్యటనతో వరంగల్ జిల్లాకు న్యాయం జరుగుతుందని భావించామన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టెక్స్టైల్ పార్క్పై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పలేదన్నారు. స్మార్ట్ సిటీ ఫండ్పై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సర్పంచుల సంఘం ప్రతినిధులు గవర్నర్ను కలిశారు. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి గ్రామాలకు నిధులు మంజూరు చేయలేదంటున్నారు ప్రజాప్రతినిధులు. అయితే 6 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి 6 నెలలు కావస్తున్నా కూడా ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇవ్వాల్సిన బిల్లులపై జాప్యం చేస్తున్నారంటూ గవర్నర్కు వినతిపత్రం ఇచ్చారు సర్పంచుల సంఘం ప్రతినిధులు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం కుద్దమ్మ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు అరటి తోటలను ధ్వంసం చేసింది. ₹1000 పెట్టుబడి పెట్టి పండించిన పంటలను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు లబ్బుదివ్వమంటున్నారు. తక్షణమే ఏనుగుల గుంపును కుద్దమ్మ గ్రామ శివారు నుంచి తరలించాలని రైతులతో కోరుతున్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. చిలుకూరు వద్ద వీటీ రోడ్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. బీటీ రోడ్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. లబ్ధిదారుడి చేతిలో నగదు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్ అందించాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులతో అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ₹45,000 ఒక్కొక్క పెన్షన్దారుడు నష్టపోయాడని అన్నారు. తమ ప్రభుత్వంలో అలాంటి తప్పులు జరగవన్నారు. పాఠశాల విద్యాబోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు తెలంగాణ సర్కార్ రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 0 నుంచి 19 వరకు విద్యార్థులున్న పాఠశాలకు 1, 20 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠశాలకు 2, 61 నుంచి 90 వరకు విద్యార్థులున్న పాఠశాలకు 3 ఉపాధ్యాయులు ఉండేలా
గత ప్రభుత్వం 2015 జూన్ 27 జీవో నెంబర్ 17, 2021 ఆగస్టు 21న జీవో నెంబర్ 25 జారీ చేసింది. అయితే విద్యార్థుల సంఖ్య, వారికి మెరుగైన విద్యా బోధన దృష్ట్యా తాజాగా ఆయా పాఠశాలకు పోస్టులు కేటాయింపు చేయనున్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరులోని థర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుతో ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ట్రాన్స్ఫార్మర్లలో ఉండే కరెంట్ ఆయిల్ కారణంగా మంటలు ఉధృతమైనట్లు అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు యూనిట్ 1ను షట్ డౌన్ చేశారు. థర్మల్ పవర్ ప్లాంట్ జెన్కోడ్ థర్మల్ డైరెక్టర్ లక్ష్మయ్య, సిఈ జనరల్ రత్నాకర్ పరిశీలించారు. సుమారు 25 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రమాదం కారణంగా 270 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నట్లు లక్ష్మయ్య వెల్లడించారు. నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గోశాల వద్ద నుంచి మహానంది ఆలయం వెనక ఉన్న మాడ వీధుల్లో చిరుత సంచరించినట్లుగా గుర్తించారు. చిరుత సంచార సీసీ కెమెరా చిక్కింది. గత 15 రోజుల నుంచి గోశాల వద్ద మాడ వీధుల్లో చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. చిరుత సంచారంతో మహానంది గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరగకముందే అటవీశాఖ అధికారులు చిరుతను బంధించాలంటున్నారు స్థానికులు. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల అయితే ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. పలు చోట్ల బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మారుతినగర్లో క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పాతబస్తీ ఏకత్పురాకు చెందిన అబ్దుల్ సోహైల్, సంతోష్ నగర్, మారుతినగర్కు చెందినటువంటి ఫర్హాతుల్లా నుంచి 25,55,000 నగదు, ఒక ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ నియోజకవర్గంలోని పల్లెకు బస్సు సౌకర్యం లభించింది. తిరుపతి జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలం గొల్లపల్లి గ్రామ ప్రజల కోరిక నెరవేరింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టారు. 10 ఏళ్ల తర్వాత కాణిపాకం, బంగారుపాళ్యం వయ్య అరగొండ, గొల్లపల్లి మధ్య ఆర్టీసీ బస్సును పునరుద్ధరించి గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్య పరిష్కరించారు. నూతన బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన కూడా అందరితో పాటు టికెట్ కొనుక్కుని ప్రయాణం చేశారు. అనంతరం డ్రైవర్ అవతారం ఎత్తారు. మహిళలు, విద్యార్థులు, ప్రజలు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్వయంగా బస్సు నడిపారు. ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్పారు. బస్సు పునరుద్ధరించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మల్లెలమడుగు 60వ డివిజన్ రామన్నపేట డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల వద్ద కాలనీ వాసులంతా ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్రూమ్లకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు కేటాయించి రోడ్డు నిర్మాణాన్ని మర్చిపోయారని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోడ వీరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరులో చాట్బాట్ ద్వారా భారీగా ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. 45 లక్షల విలువ గల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. బాధితులు వారి ఫోన్లు పోగొట్టుకుంటే చాట్బాట్ ద్వారా ఫిర్యాదు చేస్తే సకాలంలో వారి ఫోన్లు రికవరీ చేస్తామన్నారు. అనంతరం ప్రతిభ కనపరిచిన పోలీసులకు ప్రశంస పత్రాలను అందించి సత్కరించారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని టీచర్స్ కాలనీలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి కాలనీలోని 5 ఇళ్లలో దొంగల చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 2 మాసాల బంగారం, అలాగే మరో ఇంట్లో 4,000 నగదు ఎత్తుకెళ్లారు. మిగిలిన ఇళ్లలో ఏమీ దొరక్కపోవడంతో వస్తువులను, చీరలను చెల్లాచెదురుగా పడవేసి వెళ్లిపోయారు దొంగలు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలో దొంగలు వెళ్లిపోయే వీడియోలు రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల నుంచి యువతను ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని అన్నారు. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడాకారులను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. గతంలో ఎంతో మంది క్రీడాకారులను తొక్కేయడం జరిగిందని విమర్శించారు. క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల ఎంఆర్ఓ ఆఫీసులో భారీ స్కామ్ బయటపడింది. ఇష్టానుసారంగా క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు జారీ చేస్తూ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డట్టు అధికారులు గుర్తించారు. ఉన్నత చదువుల కోసం, ప్రభుత్వ పథకాల కోసం తప్పుడుదారులు ఇన్కమ్ సర్టిఫికెట్స్ పొందినట్లుగా గుర్తించారు. అవసరాన్ని బట్టి ఒక్కో సర్టిఫికెట్ కోసం 50 నుంచి ₹1,00,000 వరకు సొమ్ము చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి మార్గం సుగమమైంది. ఈ నెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్తో వీడియో కాన్ఫరెన్స్ లో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ విలీనానికి అంగీకరించడంతో రక్షణ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ సదరన్ కమాండ్ హేమంత్ యాదవ్ కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులు అన్ని మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి
బండి సంజయ్ రిబ్బన్ కట్ చేశారు. సంస్కృతి సంప్రదాయాలను శిశుమందిర్ పాఠశాలలు నిలయాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి ప్రభుత్వ పాఠశాలను చిన్నాభిన్నం చేశాయని కేంద్ర మంత్రి సంజయ్ అన్నారు. భవిష్యత్ తరాలను మంచి మార్గంలో బోధన అందించేందుకు శిశుమందిర్ పాఠశాల దోహదపడతాయన్నారు. కుమరవెల్లి మల్లన్న స్వామిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఎంపీ నిధులు వెచ్చించి కుమరవెల్లి మల్లన్న దేవాలయ అభివృద్ధి కృషి చేస్తానని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మున్సిపల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. అలాగే గతంలో తెలంగాణ ఎంపీలకు కేంద్రం నిధులు మంజూరు చేయడంలో అలసత్వం ప్రదర్శించిందని, ఈసారి రాష్ట్రానికి నిధులు మంజూరులో ఎంపీలంతా పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్తో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట చర్చలు విఫలమయ్యాయి. గత వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గాంధీ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో ఓయూ విద్యార్థులంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగి అడ్డుకునేటువంటి యత్నం చేయగా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆసుపత్రికి వెళ్లినటువంటి బల్మూరి వెంకట్ 2 గంటల పాటు మోతీలాల్తో డిమాండ్ల అంశంపై చర్చించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం కూతులగుట్ట గ్రామంలో ఆదివాసీ జేఏసీ కార్యదర్శి కుంజా అనిల్ అధ్యక్షతన జేఏసీ సమావేశం నిర్వహించారు. ఎలక్షన్లలో ఆదివాసీలకు ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానిక ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని అనిల్ డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం రూపకల్పన చేసిన తర్వాతే మెగా డిఎస్సీ 2024 నిర్వహించాలని కోరారు. ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనికి ముందు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ గా ఉన్నారు. పరమ విశిష్ట సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకాన్ని ఆయన అందుకున్నారు. మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెట్స్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు వెల్లడించారు. ఇక యోగా ప్రాముఖ్యతను వివరించారు మోడీ. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని ఏపీలోని అరకు కాఫీ తోటల ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్లో జరిగిన G20 సదస్సులో అరకు కాఫీని అందుబాటులో ఉంచామన్నారు ప్రధాని. అంతర్జాతీయ T20 ఫార్మాట్ కు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పాడు. 20 ఓవర్ల ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. జడేజా తన T20 క్రికెట్ కెరీర్లో 74 మ్యాచ్ల్లో 515 పరుగులు చేసి 54 వికెట్లు తీశాడు. నిన్న T20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లుగా దిగ్గజ క్రికెటర్ రోహిత్ కోహ్లీ ప్రకటించారు. ఇక T20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఫోన్ చేసి మరీ కెప్టెన్ రోహిత్ శర్మను, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని, కోచ్ రాహుల్ ద్రవిడ్ను ప్రధాని అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం అద్భుతమని ఆయన కొనియాడారు. భారత జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు ఆఖరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యాను, సూపర్ క్యాచ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ను, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా ఆట తీరుపై మోడీ కితాబునిచ్చారు.